మన టీవీ తెలంగాణకు స్వాగతం. ఈరోజు టెట్లో ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్స్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ అంబటి శ్రీనివాస్ గారు కూడా మనతో ఉన్నారు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ కింద రన్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోండి. సార్ నమస్తే సార్. సార్ ఇంగ్లీష్లో మొన్న టెన్సెస్ గురించి తెలుసుకున్నాం సార్. ఈరోజు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, రీడింగ్ కాంప్రిహెన్షన్స్ వీటి గురించి కూడా తెలుసుకున్నాం సార్. ఇందులో ముఖ్యంగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాలా ఇంపార్టెంట్ సార్. దాని గురించి తెలుసుకునే ముందు రీడింగ్ కాంప్రిహెన్షన్స్ గురించి చెప్పండి సార్. దీంట్లో సులువుగా ఎలా ఆన్సర్స్ గుర్తించవచ్చు, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పండి సార్. Good afternoon to all the viewers of today's session. So, ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అన్ని ఎగ్జామ్ లాగానే రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా ఉంది. అయితే ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసినట్టయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒక సింపుల్ ప్యాసేజ్ ఉంది. దట్ క్యారీస్ 5 మార్క్స్, 5 questions 5 మార్క్స్. సో మంచి స్కోరింగ్ కాంపోనెంట్ ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్. So, irrespective of the medium of the candidates, it's a very scoring and useful component. దీని పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే కొద్దిగా ప్రాక్టీస్ కావాలి. ఎగ్జామ్లో జనరల్లీ వీ హ్యావ్ లెస్ టైమ్ దేర్ అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ కాంపిటీషన్ ఇన్ మైండ్ అండ్ దీస్ థింగ్స్ ప్లే ఆన్ అవర్ మైండ్ అండ్ సో వీ మే కమిట్ అ మిస్టేక్. కాబట్టి అంత టెన్షన్ పడకుండా one should read the given passage. While reading itself, identify keyword in every sentence. If possible, write that keyword in the rough, so that the questions that follow the passage will be based on these keywords only. Suppose if there are 10 lines in a passage, so you will get 10 keywords. So questions, once you read the question, you can easily identify. Already you have done a rough work. You can locate the respective answer in the passage. And they can just do it. అయితే ఒక చిన్న ఇది కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే 5 మార్క్స్ దే విల్ గెట్ 1 మార్క్ ఫ్రమ్ ఎవ్రీ అదర్ క్వశ్చన్ అండ్ దే మే లూజ్ మార్క్ దేర్ ఆల్సో. బట్ హియర్ దే కెన్ స్కోర్ 100%. I mean 5 questions. Okay, so they should do it little carefully. And I suggest that they should do these passage questions first, so that they don't miss out that. సో అట్లా చేస్తే సరిపోతుంది. అది కొద్దిగా అందులో బేసిక్ ఒక ప్రాబ్లం వస్తుంది, అన్నోన్ ప్యాసేజ్. బేసికల్లీ వెన్ ఎవర్ యూ రైట్ ఎనీ రీడింగ్ కాంప్రిహెన్షన్ యూ విల్ గెట్ అన్నోన్ ప్యాసేజ్, టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో వెన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ వొకాబులరీ, న్యూ వొకాబులరీ ఆర్ అ టఫ్ వొకాబులరీ. సో మేబీ క్యాండిడేట్స్ మే గెట్ టెన్స్డ్ అప్. సో వొకాబులరీతో అంత ప్రాబ్లం లేదు. కాంటెక్స్ట్, ఇఫ్ దే కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్, they can easily understand few meanings of the words. Adi, so they should not worry about the vocabulary. Right sir, 5 marks అంటున్నారు కదా సార్, చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్ అంటే. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఏదైనా ప్రాక్టీస్ చేయాలంటారా ఇది ఈ విషయం? డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్లో, లాంగ్వేజ్లో, ఈవెన్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్, బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ పార్ట్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ ఎవ్రీథింగ్ ఇదంతా ప్రాక్టీస్ చేయాలి. అంటే రెగ్యులర్గా కొన్ని ప్యాసేజ్లు తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ టైం చెక్ చేసుకోవాలి. ఎంత టైం పడుతుంది ఫస్ట్ టైం, మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు దే షుడ్ ట్రై టు డూ ఇట్ ఇన్ ఎ లెస్ టైం, బికాస్ ఇన్ ద ఎగ్జామ్ లెస్ టైమ్ ఈజ్ గివెన్, అంతే కదా. సో ప్రాక్టీస్ చేయాలి, డిఫరెంట్ ప్యాసేజెస్ చదవాలి, అర్థం చేసుకోవాలి, వీలైతే నోట్స్ తయారు చేసుకోవాలి, పాయింట్స్ తయారు చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు వెన్ దే రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఇన్ ద ఎగ్జామ్ దే విల్ గెట్ సమ్ స్పీడ్. రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే అదే, యువర్ స్పీడ్ ఆఫ్ కాంప్రిహెన్షన్ ఈజ్ టెస్టెడ్. గెటింగ్ ఓకే. సో ప్రాక్టీస్ చేయాల్సిందే, డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని చేయాలి. అంటే ఈ ఆన్సర్స్ గుర్తించడానికి ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా సార్, ఈజీగా సులువుగా ఆన్సర్స్ గుర్తించడానికి? ఇది సరిపోతుంది యాక్చువల్గా. దేర్ ఆర్ సమ్ మెథడ్స్, కానీ టైం టేకింగ్ ఉంటాయి కొన్ని. ఒకసారి ఏం చేస్తారు, క్వశ్చన్ చదివి ప్యాసేజ్కి వెళ్ళి మళ్ళీ క్వశ్చన్ దగ్గర టైం టేకింగ్ అది. సో మళ్ళీ ఒకసారి ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్కి వచ్చి ఇది ఒక మెథడ్. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్ ప్యాసేజ్ చదువుతున్నప్పుడే అండర్లైనింగ్ ద కీవర్డ్స్, దట్ విల్ హెల్ప్. అంటే ఇంకొకటి ఏం చేయాలంటే, మీరు ఇందాక అన్నట్టు ప్రాక్టీస్ చేయాలంటే, ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, యువర్ థింకింగ్ ప్రాసెస్ ఇంక్రీజెస్. అంటే చదువుతున్నప్పుడే మనకు అనిపిస్తుంది హూ ఈజ్ స్పీకింగ్, వాట్ ఈజ్ ఈ టాకింగ్ అబౌట్, ఓకే, వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ది స్పీకర్
ఇన్ ద ప్యాసేజ్ అవన్నీ వస్తాయి. అవే క్వశ్చన్ రూపంలో వస్తాయి. డెఫినెట్గా ఒకటి ఉంటుంది, హూ ఈజ్ ద స్పీకర్ అని అంటాడు, what is he doing, what is he supporting movies, if suppose the passage is on movies, is he supporting or is he taking negatives of the movies, అవన్నీ ఉంటాయి అక్కడ. హోల్ ప్యాసేజ్ చదివితే కానీ అర్థం కాదు వాళ్ళ ఐడియాలజీ. సో ఇది బెస్ట్ మెథడ్ చదివేటప్పుడే. సో ఇఫ్ దే రీడ్ మోర్ number of passages and do some rough work, they'll get the speed, because the ultimate purpose of this reading comprehension test is testing their speed of comprehension. అంతే. అదర్వైజ్ టైం ఎక్కువ తీసుకుంటే ఆ ప్యాసేజ్ చాలా సింపుల్, అది స్కూల్ లెవెల్ ప్యాసేజ్ అది. బట్ అక్కడ యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అలాంగ్ విత్ దిస్ ప్యాసేజ్, కొద్దిగా స్ట్రెస్ బిల్డప్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ కావాలి, చదవాలి. ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడినప్పుడు అనుకున్నాం కదా, పీపుల్ హూ హ్యావ్ ఎ రెగ్యులర్ రీడింగ్ ఆఫ్ టెక్స్ట్, novels or short stories, articles, they have a very greater speed of comprehension. ఈజీగా అలవోకగా చేసేస్తారు వాళ్ళు. మిగతా వాళ్ళకి ఇబ్బంది, అంటే అందుకే వీళ్ళు చదువుతా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటారు. రైట్ సార్. ఇక ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ సార్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ టెట్లో ఎంత డెప్త్గా అడిగే అవకాశం ఉంది, ఎలా అడుగుతారు సార్? ఇప్పుడు ఇది కామన్ ఎలిమెంట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అనేది కామన్ ఎలిమెంట్. ఇట్ టెస్ట్ యువర్ ఓవరాల్ నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్. అయితే ఇక్కడ మంచి క్వశ్చన్, ఎంత డెప్త్గా వెళ్తారు అనేది. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేరు మనం. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ దట్ దే ఆస్డ్ ఇన్ టెట్, డైరెక్ట్గా అంటే టిపికల్ ఉంది. వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ దట్ ఎగ్జామ్ ఓన్లీ. సో వీఆర్ నాట్ డిస్కసింగ్ సింప్లీ ద రూల్స్, వీఆర్ డిస్కసింగ్ సమ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్, సో దట్ దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. కొద్దిగా టిపికల్గా ఉంటుంది, ఎందుకంటే దిస్ ఇస్ సెకండ్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ ఫర్ ద జాబ్. ఆర్ గెటింగ్ మీ? స్క్రీన్ చేసుకుంటూ వెళ్తారు, హెడ్సెట్లో మళ్ళీ ఇక్కడ మళ్ళీ డిఎస్సి. సో కొద్దిగా ఇన్డెప్త్ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ దే షుడ్ రెఫర్ సమ్ బుక్స్ విచ్ స్పెసిఫికలీ ఫోకస్ ఆన్ దిస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ద ప్రాక్టీస్ చేయాలి. సెంటెన్స్ స్కిల్స్ కూడా ఏమని చెప్తారా? యా, ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అంటే ఎర్రర్ కెన్ బీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అది క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ కూడా కరెక్ట్ స్ట్రక్చర్ ఉందా లేదా చెప్పచ్చు, రైట్? దాంట్లో ఇది కూడా మీరు మంచిగా అడిగారు. ఎర్రర్ కెన్ బీ ఫ్రమ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్ వర్బ్, ఆర్ ఎ వర్డ్, ఆర్ కంజంక్షన్, ఎనీథింగ్. సో వాట్ ఎవర్ దే లెర్న్డ్ ఆఫ్టర్ టెన్సెస్, ద హోల్ గ్రామర్, ద సిలబస్ ఆఫ్ గ్రామర్ విల్ బి టెస్టెడ్ ఇన్ దిస్ కేటగిరీ. సో అందుకని క్యాండిడేట్ మస్ట్ రీడ్ ద క్వశ్చన్. సో ద మిస్టేక్, ద ఎర్రర్ విల్ బీ ఇన్ వన్ ఆన్ అ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో సెంటెన్స్ నాలెడ్జ్ హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్ అండ్ స్ట్రక్చర్. ఇంగ్లీష్ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్. ఏది ముందు రావాలి, అడ్వర్బ్ ఎప్పుడు రావాలి, అడ్జెక్టివ్ ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, అవన్నీ ఉంటారు కొద్దిగా. సో ఆ నాలెడ్జ్ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే సార్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో ఎగ్జాంపుల్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి సార్. యా, సో ఫస్ట్ విల్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్, Yes. దెన్ మేబీ ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఆర్ ఎట్ ద ఎండ్ విల్ షో సమ్ ప్రీవియస్ Okay, ఎగ్జాంపుల్స్ questions, so that they'll have an idea, because I don't know whether all of them have an idea. So if you can look at the first question on the screen, right? Identify the part of the sentence that has an error. Title, our whole title is this for the session today. So akkada A, B, C, there are 3 sentences. So one type of asking questions in this category is the paragraph is broken into 3 parts. ఇదొక టైప్. సో అందులో నుండి ఆ 3 పార్ట్స్లో 1 సెంటెన్స్ విల్ హ్యావ్ అన్ ఎర్రర్. అంటే ఇక్కడ 3 చదివితే మనకు అర్థమవుతుంది దేని గురించి ఉంది అండ్ ఎక్కడ ఉంది కొద్దిగా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ క్విక్లీ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ స్టెప్ ఆన్ ద రోడ్ టు సక్సెస్ ఈజ్ గుడ్ క్యారెక్టర్. సో ఇక్కడ మనకు ఏం మిస్టేక్ అనిపించట్లే, ఫైన్, because our job is to identify a sentence which has an error. The second is openness to new perspectives. ఇక్కడ కూడా ఏం లేదు. ఓకే, సక్సెస్కి ఈ ప్యాసేజ్ ఏంటంటే సక్సెస్ మీద. థర్డ్ సెంటెన్స్, ద థర్డ్ ఈస్ టు ఎన్ష్యూరింగ్ ద డైలీ యాక్షన్ ఈజ్ షేప్డ్ బై హైయర్ ఎయిమ్స్. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ద వ్యూవర్స్, ఐ హ్యావ్ అండర్లైన్డ్ దేర్, because we don't have much time to discuss in detail. కొద్దిగా maybe our viewers might find it uncomfortable, but I think ikkada mistake undi. The question C has a error. So akkada he will ask, you have to just mark C is the
సెంటెన్స్ దట్ హ్యాస్ ఎర్రర్. ఇంకా కొన్నిసార్లు అడగవచ్చు, వాట్ విల్ బీ ఇఫ్ సి హ్యాస్ ఎన్ ఎర్రర్, వాట్ ఈస్ ద రైట్ ఫ్రేజ్ దేర్. అంత డీప్గా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ ద థర్డ్ ఈస్ టూ వస్తే ఎన్ష్యూర్ రావాలి, టూ ఇన్ఫినిటివ్ అంటారు. ద థర్డ్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ఉండాలి, లేదా థర్డ్ ఈజ్ టూ తీసేయాలి. సో దట్స్ ద రీజన్ దెర్ ఇస్ అ మిస్టేక్ హియర్. టూ ఇన్ఫినిటివ్ అది రూల్ తెలిస్తే ఇక్కడ తెలిసిపోతుంది. సెంటెన్స్ నాలెడ్జ్ అన్నారు, స్ట్రక్చరల్ నాలెడ్జ్ అన్నారు, అది దిస్ పార్ట్ సి హ్యాస్ అ ఎర్రర్. దెన్ సెకండ్ క్వశ్చన్ ఇస్ The 7 Habits of Highly Effective People is the only book. There are 2 words there highlighted, included, inclusion, in both 50 self-help classics. Yeah, we have only 2 questions there, right? So here, for the benefit of the candidates, I have added 2 there. Actually, there will be only 1 word. So ikkada is the only book included ఉండాలి. సో క్వశ్చన్లో ఇంక్లూజన్ ఇచ్చింది అనుకోండి, ఓన్లీ బుక్ ఇంక్లూజన్ ఇన్ బోత్, ద స్ట్రక్చర్ విల్ నాట్ మ్యాచ్. సో బి హ్యాస్ ఎ ఎర్రర్ అండ్ ద ఎర్రర్ ఈజ్ included, okay, inclusion, and the right answer is included. అంటే రైట్ ఆన్సర్ ఎందుకు ఇచ్చామంటే candidates, if they can prepare like this, better know the right as well as the mistake, error. In case they ask in a different way, we never know. Based on the competition, they might change the question type. We don't know. Previous questions are different. Then if we can take the other question, successful person is one who makes and keeps commitments. Sentence A, sentence B. We have 2 more questions, statements. And honors promises. D is admits mistakes, quick and open. The A, B, C are right. Yes. C has a problem. So, D has a problem. So, their answer is D. So, what should come here in this place of error? The admits mistakes quickly and openly. Adverbial ravali. Adi. Then we have one more question based on this exam. Thanks to your fear, Kiyosaki, Robert Kiyosaki, a famous author, author of akkada mention chesa, endukante ఇది very popular book, people might know. Author of Rich Dad, Poor Dad says, అది ఇక్కడ చూస్తే పెద్ద మిస్టేక్ లేదు. We have B, C, D also, 4 different sentences. Are you getting me? So our job is to identify which sentence has error. A లో లేదు, అయిపోయింది. B, for the rest of your life, perfectly all right. C, you are liked to be independent. D, on a wage and an employer. Aithe you have a problem with C. So you are liked to be independent kaadu. Basic knowledge, if you have a habit of reading, then you can understand. You are likely to be independent అని ఉండాలి. So C has a error. Then we have another question. First sentence, Richardson, I just mentioned his book also, author of Take Time for Your Life, identifies 7 obstacles. This sentence 1 is fine. Let us examine the other sentences. We do not put ourselves first. ikkada problem ledu. C sentence, our schedule, okay, do not reflect priorities ani question undi. Okay, at our schedule is a singular, it should have does. Our schedule does not reflect, so do not, okay, set kaadu. So this sentence C has error ani identify cheyali. So it is better if candidates prepare with a full concentration of these rules of tenses and all the rules of other parts of speech. Then in case they ask what should be replaced with this అని అడిగే వస్తే అప్పుడు వీళ్ళు అది కూడా తెలిస్తే బెటర్. So we have another question. We feel trapped
by monetary reasons. I don't think there's error. So second sentence, we do not have supportive peoples in our life. Third sentence is, our spiritual well-being comes last. అయితే for the benefit of our viewers, I just highlighted it. ఇది కామన్ మిస్టేక్. పీపుల్స్ అని చాలామంది చెప్పినా కూడా అంటే తెలిసిన తర్వాత మిస్టేకే చేస్తారు, తెలియకుండా జరుగుతుంది. సో ఇట్ షుడ్ బి పీపుల్. పీపుల్స్ వచ్చింది కాబట్టి దిస్ బి క్వశ్చన్ హ్యాస్ ఎర్రర్. సో ఆన్సర్ ఇస్ బి. సో ఇన్ కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్స్ వాట్ షుడ్ బి రీప్లేస్డ్ with అంటే people. Then we have another question. The route to unlimited power is continually to look for a different one. Sentence 1. Better way to do something. Then C and D we have, if you always sticks to the same technique, and D is, you will always get the same result. డీలో కూడా ప్రాబ్లం లేదు. మేబీ మై హైలైటింగ్ ద మిస్టేక్ విల్ హెల్ప్ అండ్ ఇన్ ద ఎగ్జామ్ దే షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్. అది అక్కడ జరగదు. ఓకే, ఇక్కడ ఓన్లీ ఫర్ ద డిస్కషన్ అని చేస్తున్నాం. సో స్టిక్స్ ఉంది ఇక్కడ. ఏంటి ప్రాబ్లం అంటే, ఇఫ్ యూ ఆల్వేస్ యూ అరిగటింగ్ యూ వస్తే స్టిక్ రావాలి, ఇఫ్ యూ ఆల్వేస్ స్టిక్ రావాలి, అక్కడ స్టిక్స్ పెట్టారు. సో ఇవి క్వశ్చన్స్ ఏం చెప్తున్నాయి? ఎర్రర్ కెన్ బీ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ ఆర్ ఎర్రర్ కెన్ బీ ఇన్ వన్ ఆఫ్ ద సెంటెన్సెస్. ఒకటే సెంటెన్స్, గతంలో ఏం జరిగేది, ఒకటే సెంటెన్స్ అందులో మిస్టేక్ ఇచ్చి 4 సెంటెన్స్ ఇచ్చేది. అది కొద్దిగా ఈజీ అయిపోతుంది, బికాజ్ ఆ 4 చూస్తే కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 4 డిఫరెంట్ సెంటెన్సెస్ ఇస్తారు. సో కాన్సన్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. దెన్ వీ హ్యావ్ అనదర్ వన్. లైఫ్ ఈజ్ too short to be little. You must enlarge your imagination of yourself and act on it. Saying the author in the book The Magic of Thinking Big. Yeah, we have only 3 sentences. So our job is to identify the sentence which has error. If you can examine A and B, they're all right. C has saying the author. సేయింగ్ అని సెపరేట్గా తీసుకుంటే ప్రావర్బ్ అవుతుంది. ఇక్కడ సేయింగ్ ఫిట్ కావట్లే. యాక్చువల్లీ ఆ మ్యాజిక్ అది ఆథర్ బుక్ అవన్నీ చూస్తే అది ఎప్పుడు ప్రెజెంట్ టెన్స్లో వాడుతుంటారు, సింపుల్ ప్రెజెంట్లో. సేస్, ఆయన ఉన్నా లేకపోయినా కూడా సేస్, ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఆయన లిటరేచర్ బతుకుందంటే ఆయన కూడా ఉన్నట్టే, అందుకే సేస్ అనే వాడతాము. ఓకే, జనరల్గా. సో సేస్. సో సి హ్యాజ్ ఎ సెంటెన్స్ ఎర్రర్ హియర్ అండ్ ఇట్ షుడ్ బి సేస్. Then we have another question. Don't wait until conditions are perfect. చాలా మంది చూద్దాం టైం సాల్వ్ చేస్తుంది అంటుంటారు కదా, అట్లా. Then before started something, they never will be, act now. అయితే A, we do not find any error. C, they never will be perfect. అక్కడ they never will be అంటే పర్ఫెక్ట్ ఇచ్చాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అనేసి. అండ్ యాక్ట్ నౌ అని చెప్తుంది. డోంట్ వెయిట్ అంటిల్ కండిషన్స్ ఆర్ పర్ఫెక్ట్ బిఫోర్ స్టార్టింగ్ సంథింగ్. స్టార్టింగ్ రావాలి, స్టార్టెడ్ వచ్చింది. ఇవన్నీ ఏంటి, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, అందరికి పనికొచ్చేవి కాబట్టి అవన్నీ ఈ టెన్స్లోనే ఉంటాయి. అది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే సజెషన్, ఈ ఒక పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొద్దిగా 1-2 అర్థం చేసుకుంటే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద మిస్టేక్ ఆల్సో. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్, ఆ స్పీడ్ ఆఫ్ కాంప్రిహెన్షన్ రావాలంటే మనం ఇందాక అనుకున్నట్టు రెగ్యులర్ రీడింగ్ అండ్ ప్రాక్టీస్ ఇస్ అ మస్ట్. ఓవర్ ప్రాక్టీసెస్ మోర్ బెటర్ విల్ డూ వెల్. అంతే, షార్ట్ కట్ ఏం లేదు. అందరికీ సేమ్ సిలబస్, అందరికీ అదే బుక్స్, బట్ ప్రాక్టీస్. దెన్ వీ హ్యావ్ అనదర్ వన్. వాక్ 25% faster. No problem. Average people has an average walk. Goals provide energy and an invisible guide to correct action. So A, C, D do not have error. ఇంకొకటి ఇక్కడ లాజిక్ ఏంటంటే, మనకు రెగ్యులర్గా చదివే అలవాటు ఉంటే సమ్ టైమ్స్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గ్రామర్ ఆర్ రూల్
మన జనరల్ సెన్స్ కూడా చెప్తుంది ఇక్కడ మిస్టేక్ ఉంది. ద సేమ్ రూల్ వి అప్లై ఇన్ అవర్ మదర్ టంగ్. నేను తెలుగులో తప్పు చెప్తే మీరు మిస్టేక్ కరెక్ట్ చేస్తారు. ఇదేం సార్ తప్పు మాట్లాడారు మీరు తెలుగు ఇట్లా అని. అంటే నీ గ్రామర్ వచ్చా, గ్రామర్లో డిగ్రీ ఉందా అంటే తెలుగులో అంటే లేదు. మరి ఎట్లా అంటుంటే 25 years 30 years ఆఫ్ రెగ్యులర్ యూసేజ్ అర్థమైపోయింది. అంటే మనం పేపర్ చదివినా మనకు ఐడెంటిఫై అయిపోతా తెలుగు వాడుతున్నాం కదా, పొద్దునుండి రాత్రి వరకు వాడుతున్నాం. సెంటెన్స్ చదివిన మనకు తెలిసిపోతుంది. ఎంతో మందిని వింటున్నాం, ఎంతో మందిని చూస్తున్నాం, ఎంతో చదువుతున్నాం కాబట్టి వి గాట్ ఇట్. సో రీడింగ్ హ్యావ్ అడ్వాంటేజ్ అదే, చదవాలి. దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది. ఓవర్ సే దాట్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఇంగ్లీష్, చదవరు. అడిగేటింగ్ చదివి సింపుల్గా అర్థమైనా అర్థం కాకపోయినా కొద్దిగా చదవాలి. మెల్లి వీ షుడ్ ఇంక్రీజ్ దాట్. ఫైన్. సో ద మిస్టేక్ ఈజ్ ఇన్ ద సెంటెన్స్ బి. యావరేజ్ పీపుల్ అనేది ప్లూరల్. సో ఇట్ షుడ్ టేక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములా. ఇక్కడ పీపుల్ హ్యావ్ రావాలి. రైట్. టెన్సెస్ రూల్స్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పర్ఫెక్ట్, అవన్నీ రూల్స్ అవన్నీ కొద్దిగా పర్ఫెక్ట్ ఉన్నా ఇక్కడ గెటింగ్. టెన్సెస్ నేర్చుకున్నా కొద్దిగా రీడింగ్ చేయాలి. రీడింగ్ ఈజ్ లైక్ ఎ మెకానిజం విచ్ విల్ రీఎస్టాబ్లిష్ వాట్ ఎవర్ యూ లెర్న్ ఇన్ రూల్. గ్రామర్ సెపరేట్గా నేర్చుకుంటే మళ్ళీ తర్వాత మర్చిపోయే ప్రాబ్లం ఉంది. అందుకే ప్రాక్టీస్ గ్రామర్ అలాంగ్ విత్ రీడింగ్ ద టెక్స్ట్ సో దట్ యూ కెన్ చెక్. దట్ గివ్స్ యూ ట్రైనింగ్ సో దట్ యూ కెన్ జడ్జ్. Then we have another question. Henry Ford never gave up on his feeling that the motor car could be for everyone. 2. ఇక్కడ మనకి ఎర్రర్ ఏం కనబడతలేదు జనరల్గా. సి అండ్ డి కూడా ఉంది. ఇన్స్పైట్ హిస్ బాస్ అండ్ ఫాదర్ థింకింగ్ ఇట్ అ క్రేజీ ఐడియా. ఇన్స్పైట్ ఉంది, డిస్పైట్ ఉంది. ఇన్స్పైట్ ఉంటుంది అక్కడ జనరల్గా, అంటే ఎర్రర్ కదా, ఎర్రర్ ఇస్తాడు అక్కడ. ఫోర్త్ సెంటెన్స్ చూద్దాం. హీ పర్సివియర్డ్, అందులో ప్రాబ్లం లేదు. సో ఆ డిస్పైట్ నేను పెట్టా అక్కడ ఆన్సర్. ఓకే. ఇన్స్పైట్ అని ఇస్తాడు, ఇస్తే ఇన్స్పైట్ హిస్ బాస్, నో ఎర్రర్ అనుకోవచ్చు. ఎప్పుడైనా చూస్తే ఈ ఫ్రేజ్ ఇన్స్పైట్ ఆఫ్తో వస్తుంది, ఎప్పుడు డిస్పైట్కి రాదు. అందుకే ఫ్రేజెస్ చదువుతున్నప్పుడు ఉంటుంది, ఆ గ్రూప్లోనే వస్తుంది ఇన్స్పైట్ ఆఫ్. సో ఇన్స్పైట్ ఆఫ్ లేదు కదా, సో ఇట్ హ్యాస్ ఎర్రర్. And the right option is despite his boss and father thinking it a crazy idea. Henry Ford cars manufacturing ఉన్నారు. వరల్డ్లో చీపెస్ట్ కార్ తయారు చేద్దామంటే ఎవరు ఒప్పుకోలే. వై డూ అ పువర్ మ్యాన్ విల్ బై అ కార్ అంటే, కానీ ఆయన డ్రీమ్ అట్లుండే. సో ఈ డిజైన్డ్, సో వీ గాట్ ద వరల్డ్స్ చీపెస్ట్ కార్. తర్వాత టాటా నానో వచ్చింది. ఇప్పుడు నానోని బీట్ చేయడానికి మళ్ళీ ఫోర్డ్ కంపెనీ ఇంకా దానికన్నా బెటర్ కార్ తీస్తుంది. సో కాంపిటీషన్ ఈస్ గోయింగ్ ఆన్. And Henry Ford wrote his success story. He is not only a businessman, successful man, he wrote the story to motivate many people. So we have another question. The way to sustainable wealth and an enjoyable or enjoying life is simple. Do work that you have to do. The more you love your work, the more likely you are to excel at it. అక్కడ ఇంటెన్షనల్లీ యాడెడ్ 2 words. ఎగ్జామ్లో అట్లా ఉండదు. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్. ఓకే, ఒకటే వర్డ్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్సెస్ దట్ సెంటెన్స్ ఏ హ్యాస్ ఎర్రర్. సో చూద్దాం దాన్ని. ద వే టు సస్టైనబుల్ వెల్త్ అండ్ enjoyable life is simple. Enjoying is not a suitable word. Enjoyable life is simple. ఏమంటుండంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్ అంటుండు. లవ్ ద వర్క్ దట్ యూ డూ అండ్ ఎక్సెల్ ఇన్ ఇట్, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. Then we have another one. Buying household items at bulk discount stores. A. B is half of the millionaires surveyed always are making a list. అది నేను కన్ఫ్యూజన్ పెట్టాను మళ్ళీ. ఆర్ గెటింగ్ మీ? కొద్దిగా ఎందుకంటే సో దట్ they will learn before going supermarket shopping. So A and C do not have, because I have given 2 words there. So error is here. ఆ ఎర్రర్ ఏంటి చూద్దాం. half of the millionaires surveyed always make a list.
అక్కడ ఏమిస్తాడు ఆయన, మేకింగ్ ఏ లిస్ట్ అని ఇస్తాడు. మేకింగ్ ఏ లిస్ట్ కాదు. అంటే పీపుల్ హూ బికేమ్ మిలియనర్స్ ఇన్ ద వరల్డ్ ఎప్పుడైనా లార్జ్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఒక్కసారి కొనేస్తాడు, బల్క్లో కొనేస్తాడు, సెపరేట్గా 10 సార్లు తిరగాడు. అరగటమే దే సేవ్. డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళందరూ ఊరికే ఏం సంపాదించలేదు, చాలా కేర్ఫుల్ ఉండే సంపాదించారు. సో మిలియనర్స్ స్ట్రాటజీ అంటే అది ముందే ఒక్కసారి డిసైడ్ చేసుకొని చేస్తారు. సో ఇన్ దట్ కాంటెక్స్ట్. అండ్ వీ హ్యావ్ అనదర్ క్వశ్చన్. See you at the top, a book filled with stories, analogies and jokes. I avoided that word. B is just as you would expect from a motivational speaker. We have only 2 sentences here. So the problem is with sentence A. See you at the top book is filled with stories. Filled with ఉండదు, it should be filled with. And this book is filled with stories, analogies and jokes. అంటే how to become successful అనే బుక్లో అని ఇవన్నీ పెట్టిండట టు మోటివేట్ అస్. సెంటెన్స్ సెకండ్లో ఏం ప్రాబ్లం లేదు, బికాస్ ఫస్ట్లో వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. మేబీ వీ డు నాట్ నో. ఈసారి మరి 2 సెంటెన్స్లో పెట్టేసి ఎర్రర్ ఈజ్ ఇన్ A and B or B and C, C and D or A and D కూడా పెట్టవచ్చు, చెప్పలేము, బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన్ అన్నట్టు కాంపిటీషన్ పెరిగిపోతే కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్ పేపర్ పెట్టవచ్చు. వీ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ సిచ్యువేషన్. దెన్ వీ హ్యావ్ అనదర్ క్వశ్చన్. వీ హ్యావ్ ABCD హియర్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్లాన్, ఐఎమ్ స్కిప్పింగ్ ద వర్డ్, ఓకే. If you are not plan to get anywhere in particular, B is you will not get anywhere in particular. C is have plans that stir your soul. D is and be specific about them. B, C, D you do not have a problem. A లో ఉంది, ఎందుకంటే if you are not plan అట్లుండదు. అక్కడ ఏముండాలి యాక్చువల్గా, if you are not planning. If you're not planning to get anywhere in particular, అంటే గోల్స్ అనేవి లేకపోతే యూ విల్ నాట్ గెట్ ఎనీవేర్ ఇన్ పర్టికులర్. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు అక్కడే ఉంటావు, ఏదో చేస్తా అని. గోల్స్ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. సో అక్కడ ఇఫ్ యూ నాట్ ప్లానింగ్. సో ఇది మీరు మొదట్లో అడిగినట్టు సెంటెన్స్ స్ట్రక్చర్కి ఏమైనా లింక్ ఉందా అంటే ఎస్, ఆ నాలెడ్జ్ కూడా పనికొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ దే లెర్న్ ఫ్రమ్ ద సిలబస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్. దే షుడ్ నాట్ లుక్ ఎట్ ఇట్ సెపరేట్లీ. అంతే, అంత నాలెడ్జ్ పనికొస్తుంది. అవి చూద్దాం, అవి కొన్ని కూడా. దెన్ వీ హ్యావ్ అనదర్ సెట్ ఆఫ్ క్వశ్చన్. పుట్ గుడ్, క్లీన్, పవర్ఫుల్, ఆప్షన్ ఏ. సో అక్కడ ప్రాబ్లం లేదు. బి అండ్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఇన్ టు యువర్ మైండ్. సి అండ్ యువర్ ఛాన్సెస్ ఫర్ సక్సెస్, నో ప్రాబ్లం. డి ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ ఆర్ గ్రేట్లీ ఎన్హాన్స్డ్. అయితే ఇక్కడ హైలైట్ చేసినాం కాబట్టి ఈజీ అయిపోయి ఉండాలి. ఫర్ ద పీపుల్ హు హ్యావ్ ప్రాబ్లమ్, కొద్దిగా నాలెడ్జ్ ఉన్నదని అంటారు, ఎందుకు హైలైట్ చేశారని అడగొచ్చు మనల్ని. సో వీ హ్యావ్ టు కీప్ మెజారిటీ ఇన్ కన్సిడరేషన్, అందుకని పెట్టాను. సో ఇన్ఫర్మేషన్స్ ఉండదు. ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్లూరల్. అంటే మనకు తెలిసింది ఏంటి, ప్లూరల్ అంటే ఎస్ యాడ్ చేయాలని, పెన్స్ ఇట్లా అన్ని కాదు, కొన్ని ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్లూరల్ అట్లా ఇట్ షుడ్. సో ప్రాబ్లమ్ ఈజ్ విత్ సెంటెన్స్ బి and the right answer for that is information. ఒకవేళ ఇట్లాంటి ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ 4 ఇస్తే వాటన్నింటినీ కలిపి చదివితే కూడా తెలుస్తుంది కొద్దిగా మిస్టేక్ ఎక్కడుందో. అంటే ఆ లింక్ మిస్ అవుతుంది, సెంటెన్స్ టు సెంటెన్స్ లింక్ మిస్ అవుతుంది. ఇది ఒక టైప్. ఇంకో టైప్ కూడా ఉంది, మనకు తర్వాత వస్తుంది. సో వీ హ్యావ్ అనదర్ సెట్. యూ అక్వైర్ గుడ్ హ్యాబిట్స్ ఫర్ చాయిసెస్, అది క్వశ్చన్ యాక్చువల్గా. చూస్ గుడ్ హ్యాబిట్స్ అండ్ దే మేక్ యూ, చూస్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దే బ్రేక్ యూ. చాలా బాగా చెప్పిండి, గ్రేట్ ఆథర్. సో యూ అక్వైర్ గుడ్ హ్యాబిట్స్ ఫర్ చాయిసెస్, ఫర్ ఉండదు అక్కడ. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ ద సెంటెన్స్ ఏ, బికాస్ బి అండ్ సి నో ప్రాబ్లం. చూస్ గుడ్ హ్యాబిట్స్ అండ్ దే మేక్ యూ, చూస్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దే బ్రేక్ యూ, అంతే. సో ఏముండాలి, యూ అక్వైర్ గుడ్ హ్యాబిట్స్ బై చాయిసెస్. లైఫ్లో నువ్వు ఏమవుతావో నీ చాయిసే, ఎట్లాంటి వాళ్ళని ఎట్లాంటి దారి ఎన్నుకుంటావో అది నీ మీద ఉంటుంది, అంతే.
అక్కడే ఉంటుంది, చాయిస్లో ఉంటుంది, బై చాయిస్. ఇంకోటి బై చాయిస్ అంటే జనరల్గా బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళు కూడా వాడతారు, బై చాయిస్ అని వాడుతూ ఉంటారు. ఎస్ఆర్నా గుర్తొస్తుంది అనుకుంటా. సో అది గుర్తు తెచ్చుకున్నా కూడా అప్లై చేయొచ్చు. ఇట్స్ బై చాయిస్, ఆర్ గెటింగ్, నాట్ బై ఛాన్స్. అంటే ఈ మధ్యన సర్వే ఉంటుంది, మెనీ పీపుల్ ఆర్ ఇంటూ సమ్ ప్రొఫెషన్స్ బై ఛాన్స్. ఏ దారి లేక వచ్చేస్తున్న వాళ్ళు ఉంటారు, కొందరేమో ప్లాన్ సీరియస్ కాదు అనుకునే వస్తారు. సో ఆ కాంటెక్స్లో కూడా మన డే టు డే ఇంగ్లీష్ కూడా పనికి వస్తుంది కొద్దిగా. దెన్ వీ హ్యావ్ అనదర్, author is happy to note from his own experiences that, so కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటే అక్కడ ప్రాబ్లం అనిపించలేదు. The price of success is much lower than the price of failure, under quotes, and the farmer is much more enjoyable. ఫార్మర్ అక్కడ రెండు పెట్టాను నేను, కానీ నేను చదివింది రెండోది. ప్రొనౌన్సియేషన్ ఇస్ సేమ్, వీటి కన్ఫ్యూజబుల్స్ అంటారు, హోమోఫోన్స్ కూడా అంటారు. ద వర్డ్స్ విచ్ హ్యావ్ అ డిఫరెంట్ స్పెల్లింగ్ బట్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఆర్ సౌండ్. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంటుంది? ఫార్మర్ సెకండ్ ఏంటిది? ఎఫ్ఏఆర్. అది అగ్రికల్చర్ రిలేటెడ్. అది ఇక్కడ అగ్రికల్చర్ మాట్లాడలేదు మనం. యూఆర్ టాకింగ్ అబౌట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అండ్ వాట్ యూ లూజ్. సో ఇర్రెలెవెంట్, ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ సి. సో అక్కడ ఏం ఉండాలి అనుకుంటే, ఇన్ కేస్ అట్లా అడిగితే, ఫార్మర్, FORMER, ఫార్మర్ అండ్ లాటర్, ఈ రెండు ఉన్నాయి ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్. ఫార్మర్ అంటే మనం ఒక ఇద్దరు గురించి మాట్లాడితే, రెండు సిచ్యువేషన్స్ మాట్లాడితే మళ్ళీ దాని కంటిన్యూషన్ అంటే, ఫార్మర్ అంటే ఫస్ట్ పర్సన్ ఆర్ ఫస్ట్ థింగ్, లాటర్ అంటే సెకండ్, రిపీట్ చేయకుండా. లాటర్ స్పెల్లింగ్ LATTER, లేటర్ మళ్ళీ వేరే తర్వాత LATER. మెనీ పీపుల్ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్ విత్ దిస్. ఓకే, సో అది ఇక్కడ అప్లై చేశాం. అంటే మీరు గమనిస్తుండొచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూల్స్ని ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్లో వాడతాడు. కొద్దిగా టిపికలే, చిన్న స్పెల్లింగ్, వన్ వర్డ్ అంతే. సో అంత జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. మేబీ ఐ థింక్ దిస్ ఏరియా విల్ బి దర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్. మిగతా సింపుల్గా ఉన్నాయి, అందరూ చేసేస్తారు. 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ డూ ఇట్. సో మెజారిటీ ఆఫ్ దెమ్, ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ పర్టికులర్ ఏరియా, ఐ థింక్ దే షుడ్ ఐడెంటిఫై అండ్ దెన్ ఫోకస్ ఆన్ ఇట్. ద కాంప్లెక్స్ ఇది. దెన్ వీ హ్యావ్ అనదర్ వన్, I have purchased 2 pairs of shoe. Second one is, she's studying physiotherapy. Third is, my father gave me good advice. D is, she has 2 stepsons. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉంది, BCD do not have a problem. She's studying physiotherapy. My father gave me good advice. She has 2 stepsons. అక్కడ ఉంది. అక్కడ ఏం ప్రాబ్లం ఉంది? 2 pairs ఆఫ్ షూస్. పెయిర్ కానీ పేర్స్, దాన్ని ఎప్పుడు షూస్ని షూస్ ప్లూరల్ తీసుకుంటారు, షూ అనరు. ఈ ప్లూరల్ ట్రౌజర్స్ ఇట్లా, అది ప్లూరల్. స్పెక్టికల్స్ అవి జాయిన్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని సెపరేట్ అట్లనే వాడాలి. కానీ మనం వాడుకలో దాన్ని ఒకటే వాడతాం. నా స్పెక్టికల్ ఎక్కడ, నా షూ ఎక్కడ అని అంటే అప్పుడు ఒకటే వేయాలి. Okay, the mistake is in the first sentence. It should be pairs of shoes or pair of shoes, whatever. Then we have another, every one of these employees are duty minded. Second sentence is, every one of these employees is duty minded. ఇక్కడ గమనించారా, సేమ్ సెంటెన్స్ 2 సార్లు వచ్చింది. ఎట్లా రావచ్చు? 3, I have taken my meal. ఈ మీల్ గురించి మాట్లాడాలి తర్వాత, దీని ఆన్సర్ డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడ ఐ హ్యావ్ టేకెన్ మై మీల్, నో ప్రాబ్లం గ్రామాటికల్లీ. గ్రామర్ తెలియని వాళ్ళు కొద్దిగా కరెక్ట్, అది ప్రాబ్లం ఉంది కదా అంటారు, అది తర్వాత మాట్లాడదాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ A and B, ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్, అక్కడ ఆర్ పెట్టిండు, ఎవ్రీ వన్ ఉంది అంటే వన్ పర్సన్ సింగులర్ రావాలి. ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ ఈజ్ డ్యూటీ మైండెడ్. ఇక్కడ ఆఫీస్లో అందరూ డ్యూటీ మైండెడ్, ఎవరి పనాలు టైంకి చేసేస్తూనే ఉన్నారు, ఎవరికి చెప్పాల్సిన పని లేకుండా అన్నట్టుగా. సో దట్ ఈస్ ద ఎర్రర్. ఇక్కడ మీల్ ఒక డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా, ఐ హ్యావ్ టేకెన్ మై మీల్. కానీ మనం బయట గమనిస్తే మీల్స్ రెడీ అంటాడు, ఐఎమ్ గోయింగ్ ఫర్ మై మీల్స్ అంటాడు, అది ప్లూరల్ వాడరు. మీల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దాట్. ఓకే, ఇది కూడా రావచ్చేమో చెప్పలేము ఎర్రర్లో, అందుకని డిస్కస్ చేస్తున్నా. దిస్ మే హెల్ప్. అంటే కామన్ మిస్టేక్స్ తీసుకుంటాడు,
common mistakes. So if you can look at the next, her spectacle is very different. Second sentence, her spectacles are very different. ఇవి రెండు ఒక సేమ్ ఉన్నాయి. థర్డ్ ఈస్ ద రోడ్ ఈస్ క్లోజ్డ్ ఫర్ రిపేర్, డిఫరెంట్ సెంటెన్స్. ఫోర్త్, హీ టేక్స్ ఫ్రూట్ డైలీ, డిఫరెంట్ సెంటెన్స్. అంటే ఏబి ఆర్ సిమిలర్, సిడి ఆర్ డిఫరెంట్. ఇందులో ఈ ఫోర్లో ఏ సెంటెన్స్ మిస్టేక్ ఉంది చూడాల్సి వస్తుంది. సో చూస్తే ఇందాక మనం డిస్కస్ చేసిన రూలే, హర్ స్పెక్టికల్ ఈజ్ వెరీ డిఫరెంట్ అన్నాడు. జనరల్గా స్పెక్టికల్ రెండు ఉంటాయి. అయితే గమనిస్తే కొద్దిగా రేర్ కేసెస్లో ఒకటి కూడా ఉంటుంది, మొనకిల్ అంటారు దాన్ని. స్పెక్టికల్ అనకుండా మొనకిల్ అంటారు. అంటే మనం కొద్దిగా ఓల్డ్ మూవీస్లో అక్కడ చూస్తే ఆయనకు ఒకటే ఐ ప్రాబ్లం ఉంటే ఒకటే ఐ ఉంటుంది, దానికి ఇట్లా కార్డు ఉంటుంది. అది రేర్గా చూస్తుంది. ఇప్పుడు ఒక ఐ ప్రాబ్లం ఉన్నా కూడా మనం రెండు వాడుతున్నాము, రెండు వాడి దీన్ని డమ్మి పెట్టేస్తారు అట్లా. సో హర్ స్పెక్టికల్ అంటే అది ఎందుకు డిస్కస్ చేసినామంటే మేబీ అవర్ వ్యూవర్స్ మే గెట్ ఎ డౌట్, అట్లాంటివి కూడా ఉంటుంది కదా అని. ఉంటే ఉండొచ్చు, బట్ ఇన్ జనరల్ వీఆర్ డిస్కసింగ్. సో హర్ స్పెక్టికల్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఓకే, సో ఏ హ్యాస్ error. Then we have another. ఇక్కడ చూస్తే A is one sentence, B, C are similar, D is different. అంటే why are we discussing all this అంటే our candidate must be ready to face any kind of a combination. The very purpose of testing is whether they can identify error in the given sentence, whether it is relevant sentences or different sentences or 50% relevant or whatever. So A చూస్తే Hyderabad is a city worth seeing. Second, the problem is కనబడట్లే. Where is your oldest sister? Question. Where is your elder sister? Those flowers smell sweet. So A, C, D do not have error. B has oldest sister. జనరల్గా వాడము అంటే నాలెడ్జ్ లేనప్పుడు అంటాం, పెద్దవాళ్ళని అట్లా అంటారు. ఎల్డెస్ట్ అదర్వైజ్. సో ఓల్డెస్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ కాంటెక్స్లో స్పెషల్ కేసులు వస్తే అప్పుడు చూడొచ్చు మనం. సో విచ్ పార్ట్? బి హ్యాస్ ఎర్రర్. దెన్ వీ హ్యావ్ అనదర్ ఏబి. వీ హ్యావ్ బోత్ ఏబిసిడి 4. లెట్ us examine this. It rained the whole night yesterday. The rain ruined the old buildings last week. C. The rain brought cheers to the children. Birds were flying all the day as if they were dancing. ఈ సీడీలో ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. లెట్ us go back. ఇక్కడ ఏ బిలో ఉండాలి మరి ప్రాబ్లం. ఇట్ రెయిన్ ద హోల్ నైట్ ఎస్టర్డే. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సింపుల్ పాస్ట్. పర్ఫెక్ట్గా ఉంది, నో ప్రాబ్లం. ఎస్టర్డే ఎక్కడ ఉండాలి అక్కడే ఉంది, అంత సరిగ్గా ఉంది. దెన్ ఐ థింక్ ద ప్రాబ్లం విల్ బి విత్ బి. ద రెయిన్ రూయిన్ ద ఓల్డ్ బిల్డింగ్స్ లాస్ట్ వీక్. ద రూయిన్ అనేది డిస్ట్రక్టివ్ వర్డ్. లాస్ట్ వీక్ ఉంది అక్కడ అంటే పాస్ట్ టెన్స్ రావాలి. వర్బ్ ఇక్కడ మిస్టేక్ పెట్టిండు. సో ద రెయిన్ రూయిన్డ్ ద ఓల్డ్ బిల్డింగ్స్ లాస్ట్ వీక్. డ్యామేజ్ చేసినాయి ఆ వర్షాలు, కొలాప్స్ అయిపోయినాయి ఆ బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ అన్ని అని. సో వర్బ్ వచ్చింది ఇక్కడ. దెన్ వీ హ్యావ్ మై బ్రదర్ ఈజ్ అ ఆర్ట్ డైరెక్టర్. బి ఈజ్ షీ మేనేజెస్ అటెండెన్స్ ఆఫ్ ద గెస్ట్స్. సి ఈజ్ he controls the whole show very effectively. D is all the staff are so supportive. ఇక్కడ కనిపిస్తుందా ఎర్రర్? కనిపిస్తుందా? బి దానికి టెక్నిక్ అన్నిట్లో చూస్తే మిగతా 3 బాగానే ఉంటాయి ఎప్పుడు. సో వాటిని ఫస్ట్ చేసేసుకోవాలి, 0 ఆన్ చేసేసేయాలి. ఇది బాగానే ఉంది. సో మనకు కన్ఫ్యూజన్ వచ్చింది, అక్కడ ప్రాబ్లం ఉంటుంది, అది చూస్తే అయిపోతుంది. కొద్దిగా ఎగ్జామ్లో ప్రాబ్లం అట్లా పర్ఫెక్ట్గా గుర్తుపడితే మిస్టేక్, అదే ఆన్సర్. సో ఏ హ్యాజ్ అ ప్రాబ్లం. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్టికల్స్. ఏఈఐఓయు రూల్ ఉందిగా, ఏఈఐఓయు వావల్ సౌండ్స్ వస్తే దాని ముందు యాన్ వస్తుంది, లేకపోతే ఏ వస్తుంది. ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ ఆ సౌండ్, సో ఇట్ షుడ్ హ్యావ్ యాన్. మై బ్రదర్ ఈజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ ఉండాలి.
అంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బ్రిటిష్ ఇంగ్లీష్. ఐ రిపీట్, ద హోల్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలోస్ బ్రిటిష్ సిస్టమ్, విచ్ ఈస్ ద వరల్డ్ స్టాండర్డ్. అమెరికన్స్ దే డోంట్ ఫాలో ఇవి ఆర్టికల్స్ ఫాలో చేయరు. ఓన్లీ that will be tested and checked, that should be checked when you are appearing for that particular exam. Then we have another, 5 miles is not a long distance. 5 miles are not a long distance. Two similar unnai. Yes. I shall give you a treat tomorrow. Different sentence. I know how to swim. Another different sentence. So, C, D do not have a problem. Look at A and B. 5 miles. B correct anukunta. Okay? Miles are plural kada ani. B has a problem. ఈ 5 miles ni oka single unit ga తీసుకుంటారు. 5 miles is not a long distance. అట్లా ఆ గ్రూప్ గా తీసుకోవాలి. గ్రూప్ గా తీసుకున్నప్పుడు. ఓకే? సో ఇట్ షుడ్ బి 5 miles is not a long distance. అంటే 5 కిలోమీటర్ నడవడం అంత పెద్ద ఇది కాదు అని. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ బి. క్వశ్చన్ బి. దెన్ వీ హ్యావ్, if you can look at 4 different sentences now, different type. Every mother loves her children. ఇక్కడ మిస్టేక్ అనిపించలేదు మనకు. He searched for the file. No problem. It was very pleasant last evening. అక్కడ కూడా ఏమనిపిస్తలేదు. ఇది ఒకటి లాస్ట్ ఆప్షన్ మిగిలింది ఇదే. We must work very hardly. ఇక్కడ ఉంది ప్రాబ్లం. వర్కింగ్ హార్డ్, వర్కింగ్ హార్డ్లీ డిఫరెన్స్ వస్తుంది. హార్డ్ వర్క్ చెప్తుంది, హార్డ్లీ అంటే అసలే చేయరా. ఈ హార్డ్లీ రీడ్స్ అంటే అసలే చదవడాన్ని. ఈ వర్క్స్ హార్డ్. ఓకే, అట్లా. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ డి అండ్ ఇట్ షుడ్ హ్యావ్ వి మస్ట్ వర్క్ వెరీ హార్డ్. సో ఈ అడ్వర్బ్ ఎల్వై మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ అడ్వర్బ్స్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, థరోగా నేర్చుకోవాలి. సో వీళ్ళు జాగ్రత్తగానే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ సెలెక్షన్ కాకుండా టుమారో దే హ్యావ్ టు ట్రైన్ దీస్ స్టూడెంట్స్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. కొద్దిగా టిపికలే. ఇంకా స్టూడెంట్స్ చాలా స్మార్ట్ కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు, కొద్దిగా ఇబ్బంది కూడా పెట్టచ్చు. గ్రామర్ ఇస్ సో టిపికల్. అంటే దీనికి అటు వర్బ్ కానీ ఇటు టెన్సెస్ కానీ అన్నీ వచ్చి ఉండాలి, ఆర్టికల్స్ కానీ ఎగ్జాక్ట్లీ అన్ని పర్ఫెక్ట్ ఉంటే ఇది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఎగ్జాక్ట్లీ అన్ని ఇంటర్లింకే. ఇంటర్లింక్ ఉంది, ఏ సెపరేట్ లేదు. మనం సెపరేట్గా చదువుతున్నాం. ప్రాబ్లం అక్కడ కూడా వస్తుందేమో అనిపిస్తుంది నాకు. సెపరేట్గా చదువుతున్నప్పుడు ఇది నేర్చుకునేది అయిపోయింది, సెకండ్ బిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్లో డౌట్ రావడం అప్లై అవుతుంటుంది. అది ఐడెంటిఫికేషన్ ఎర్రర్స్లో అయితే టోటల్ అవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. అవన్నీ పర్ఫెక్ట్ ఉంటే ఇది పర్ఫెక్ట్ అయిపోతుంది. అంతే అంతే. కొద్దిగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అర్థం చేసుకుంటే చాలు. ఇదంతా ద హోల్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. రీడింగ్ అంతే చేయాలి. ప్రాక్టీస్, రీడింగ్, ఎక్సర్సైజెస్ ఇవి చేయాలి అంతే. ఇంగ్లీష్ పేపర్ చదివితే ఇదంతా ఈ సబ్జెక్ట్ ఆల్మోస్ట్ రెగ్యులర్ వచ్చేస్తుంది. కాకపోతే మళ్ళీ ఐఎమ్ సారీ టు సే కొన్ని న్యూస్ పేపర్స్, స్టాండర్డ్ న్యూస్ పేపర్స్లో కూడా మిస్టేక్స్ కనబడుతున్నాయి. ఈ మధ్య నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఏదైనా లాంగ్వేజ్ టీచర్తో కానీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్తో కానీ హెల్ప్ తీసుకుంటే బెటర్. దాన్ని అంత ప్రాబ్లం. అదొక చిన్న చెప్దాం అనుకో. సో నెక్స్ట్ ఈజ్ కానీ ఐడియాస్. వెన్ యూ రీడ్ న్యూస్ పేపర్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్, యూ విల్ గెట్ ఐడియాస్ and you should do it. We have 4 different sentences again. I congratulated him on his promotion. B is he went to Chhattisgarh by bus. C is the government is fully aware of its duty. D is he abstains for smoking. So A, B, C do not have error. బాగానే ఉంది జాగ్రత్తగా. సో డి మస్ట్ హ్యావ్ అ ప్రాబ్లం. ఈజీగా చూస్తే ఈ ఫ్రేజెస్ చదివితే, స్కూల్ బుక్స్లో ఉన్న ఫ్రేజెస్ చదివితే కూడా అర్థమవుతుంది. ఫ్రేజెస్ కూడా మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. అవి సెపరేట్గా వాడచ్చు, సెంటెన్స్లో వాడచ్చు, లేదా ఎగ్జామ్లో పనికొస్తుంది. పక్క రాష్ట్రం వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, మామూలు వాళ్ళు కూడా ఇంగ్లీష్ ఫ్రేజెస్ బాగా వాడతారు. మామూలు వాళ్ళు కూడా
వాళ్ళు ఒకటి మాట్లాడుతూ వాళ్ళ మదర్ టంగ్ మాట్లాడుతూ ప్రతి సెంటెన్స్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది. ఆ అలవాటు రావాలి. సో హీ యాబ్స్టైన్స్. సో యాబ్స్టైన్ అనేది ఇట్ గోస్ విత్ అనదర్ వర్డ్, యాబ్స్టైన్స్ ఫ్రమ్ అంటే దూరంగా పెట్టడం దేనన్నా, లేకపోతే దేనికైనా దూరం ఉండడం అనే మీనింగ్ వస్తుంది యాబ్స్టైన్స్ ఫ్రమ్. ఓకే, సో హీ యాబ్స్టైన్స్ ఫ్రమ్ స్మోకింగ్ ఉండాలి. అంటే ఏది ఇచ్చినా కూడా నో ఈ అలవాటు లేదు. కొందరు ఆల్కహాల్ ఉండొచ్చు, హీ యాబ్స్టైన్స్ ఫ్రమ్ ఆల్కహాల్. పెద్ద పార్టీలు పోతే ఉన్నా కూడా అటు వెళ్ళారు. కొంతమందికి డిసిప్లిన్ ఉంటుంది, చాలా మంచి డిసిప్లిన్, అంత ఈజీగా ఇది కాదు. సో అట్లా యాబ్స్టైన్స్ ఫ్రమ్ ఆ ఫ్రేజ్ దానికి వస్తుంది, అక్కడ అప్లై చేసింది. నెక్స్ట్ ఈజ్ వీ హ్యావ్ 4 నౌ. బివేర్ ఆఫ్ పిక్ పాకెట్స్ ఇన్ ద థియేటర్స్ is sentence 1. Second is different. He devotes 15 hours to his UPSC studies daily. And we have C. Please remind Raj of his promise. D is his residence is situated besides the VC's lodge. Quick ga malli eldam. Beware of pickpockets in the theaters. Fine. Pocket kotte vallu untaru theater lo. Fine. Baane undi. He devotes 15 hours to his UPSC studies daily. 15 hours పెట్టేసి చదువుతున్నాడు, నో ప్రాబ్లం. సి ప్లీజ్ రిమైండ్ రాజ్ ఆఫ్ హిస్ ప్రామిస్. రాజ్ అంటే ఆయన ప్రామిస్ చేసిన కదా, మళ్ళీ గుర్తు చేయండి ఆయన, నో ప్రాబ్లం. 4th హ్యాజ్ అ ప్రాబ్లం. ఎక్కడ? హిజ్ రెసిడెన్స్ ఈజ్ సిచ్యువేటెడ్ బిసైడ్స్ ఉంది అక్కడ. బిసైడ్స్కి వేరే మీనింగ్, బిసైడ్కి వేరే మీనింగ్. బిసైడ్ అంటే బై ద సైడ్ ఆఫ్, బిసైడ్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ దట్. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. బిసైడ్స్ వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ, హీ ఆల్సో వర్క్స్ ఫర్ అనదర్ స్మాల్ కంపెనీ ఇన్ ద ఈవినింగ్ ఇన్ ద అకౌంట్స్ డిపార్ట్మెంట్ టు ఎర్న్ మోర్ టు మెయింటైన్ హిస్ ఫ్యామిలీ. 2 పనులు చేస్తూనే ఉంటాడు, ఈ ఆఫీస్ ఆ ఆఫీస్. సో అది బిసైడ్స్, అది బిసైడ్స్ సూటబుల్ కాదు, అక్కడ బిసైడ్ ఉండాలి. సో డి హ్యాజ్ ఎర్రర్. ఇన్ కేస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫైడ్ ఎర్రర్, దట్ ఈస్ బిసైడ్స్. In case we have to identify the right answer, it should be beside. So, ఈ ఐడెంటిఫికేషన్ ఎర్రర్లో 3 types కనబడుతుంది. Then we have 3 sentences. As he is rich, he spends lavishly. Second sentence, fresh air is very useful for good health. No problem. As he is rich, so that he spends lavishly. Same sentence repeat ayindi with slight variation. And center sentence, I think B has no problem. Fresh air is very useful for good health. ఈ మధ్యన అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందంట, అంత క్లోజ్డే, ఫ్రెష్ లైట్ ఫ్రెష్ ఎయిర్ ఏమి ఉండట్లేదని. సో యాజ్ హీ ఈజ్ రిచ్ హీ స్పెండ్స్ లావిష్లీ. సెంటెన్స్ బాగానే ఉంది. ఆయన బాగా ధనవంతుడు కాబట్టి ఇష్టం వచ్చినాయి అన్ని కొనుక్కోగలుగుతాడు. సో ప్రాబ్లం ఎక్కడ ఉండాలి? సిలో ఉండాలి. యాజ్ హీ ఈజ్ రిచ్, ఆ క్లాజ్ బాగానే ఉంది. సెకండ్ క్లాజ్ చూద్దాం. సో దట్ హీ స్పెండ్స్ లావిష్లీ, ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్. హీ స్పెండ్స్ లావిష్లీ ఆల్రెడీ వచ్చింది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ సి, టిపికల్గా చేసిండ్రు. సో దీస్ ఆర్ ద ఫ్యూ questions based on the identification of errors as far as TET exam, I mean teacher eligibility test is concerned. If time permits, maybe we'll discuss some previous questions or whatever, but otherwise we can discuss other. Because one viewer last time wanted answers, but okay, that's okay, we discussed in detail. So if you can look at one previous sample question, etla ichadani, adokati just for an idea. Helen is the most beautiful woman in the world, and the comparative form of the sentence is, ante 4 sentences istadu, comparative sentence identify cheyali. Idu oka type ochindi, ante this is based on sentences. Another example is Devi looked at the moon. The meaning of the underlined phrase look at, observe చేయడం. So they had to
అంటే phrases మీద కొన్ని questions. Another question that we had earlier is, this is an interesting story and the opposite of interesting is, it is boring or whatever. ఇచ్చిన 4 ఆప్షన్స్ తీసుకోవాలి. ఇది కొద్దిగా అంటే చాలా ఇయర్స్ క్రితం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఇవి. ఇప్పుడు we should expect little tougher, just for the idea how they gave in the previous exams. And we have another, Raju plays cricket, he plays chess also. Combine both the sentences. Raju plays cricket as well as chess. లేదా Raju plays cricket and chess. ఇట్లా 4 ఆప్షన్స్, అందులో they should mark it, whichever is the appropriate combination of these 2 sentences. Then the another question they had earlier is, find the correct sentence that contains words. ఇది డిఫరెంట్ ఉండింది అప్పుడు. 4-5 words of a sentence ని జంబుల్ చేసి ఇచ్చేసి, and out of the 4 given sentences, a candidate is supposed to identify the sentence which is structurally linked, meaningfully linked, semantically linked. అంటే దీన్ని ఇక్కడ చూసినట్టయితే migrating birds fly long distances. ఇది ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఉంది. ఇట్లాంటివి ఇప్పుడు ఇంకో రావచ్చు. దెన్ వీ హ్యావ్ అనదర్ స్పెల్లింగ్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అప్పుడు. స్పెల్లింగ్ బికాజ్ వీ నీడ్ టు గివ్ స్పెల్లింగ్ టెస్ట్ టు స్టూడెంట్స్ అట్ స్కూల్ లెవెల్. సో అడిగే అవకాశం ఉంది. స్పెల్లింగ్స్ కామన్ స్పెల్లింగ్స్ ఇస్తారు, కామన్గా వాడేవే. సో దే ఆర్ అవైలబుల్ ఇన్ దేర్ ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఆర్ ఆల్సో ఇన్ సమ్ బుక్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. కామన్ స్పెల్లింగ్స్ అని ఇస్తారు. అక్కడ ఛాంపియన్ ఉంది, ఛాంపియన్ అంటారు. ఓకే, కరెక్ట్లీ స్పెల్ట్ అన్నాడు. ఎగ్జామ్ అంత ఈజీగా ఉండకపోవచ్చు సార్, టఫ్ ఉంటుంది. అదే ఇది ఇస్తే ఏమిటది, క్యాండిడేట్స్ విల్ నో హౌ దే షుడ్ ప్రిపేర్. అంత ఈజీ దాన్ని బేస్ చేస్తే కాదు. ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ సీరియస్నెస్ ఈస్ గ్రోయింగ్ అండ్ competition is more. The craze for the government jobs now, a lot of reasons for the exam to be little tougher ఉన్నాయి. సో సీరియస్గానే ప్రిపేర్ కావాల్సి. ఇంకొకటి ఉంది అక్కడ, వెరీ ప్రిపోజిషన్ బేస్డ్. ఐ షుడ్ బి హియర్ డాష్ ద స్ట్రోక్ ఆఫ్ 5 బై ఇన్ ఆన్ at the stroke of 5 వస్తుంది, at the stroke వస్తుంది అక్కడ, అది ఫ్రేజ్. సో ప్రిపోజిషన్స్, phrasal verbs and prepositional phrases will help them getting a control over language, so that they can identify error anywhere too. The simple question last time ichindi, my father dash a hint word is given tea every day, choose the correct verb from the given అంటాడు. మై ఫాదర్ డ్రింక్స్ టీ. డ్రింక్ అనేది వెరీ ప్రైమరీ, బేబీ స్కూల్ కోసం అట్లా పెట్టాను. వీ జనరల్లీ యూజ్ వర్డ్ టేక్. మై ఫాదర్ టేక్స్ బ్లాక్ టీ ఎవ్రీ డే. ఇంకా లాస్ట్ టైం ఇచ్చింది ఒకటి ఉంది, మిస్ మధులిక ఈజ్ వెరీ హాస్పిటబుల్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హాస్పిటబుల్ ఈజ్. అక్కడ ఆప్షన్స్ ఇంట్రెస్టింగ్ ఇచ్చిండు. వర్క్స్ ఇన్ హాస్పిటల్ అండ్ గెట్ సమ్ మెడిసిన్స్ ఆన్ ద హాస్పిటల్. ఇట్లా హాస్పిటబుల్ అంటే అది కాదు, ఆతిథ్యం ఇచ్చి, అంటే వెరీ గుడ్ హోస్ట్. గెస్ట్ వస్తే వాళ్ళని చాలా మంచిగా చూసుకునే అలవాటు హాస్పిటాలిటీ అంటారు. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హాస్పిటబుల్. కొంతమంది ఉంటారు. ఇంకోటి, ఐఎమ్ వెరీ లక్కీ డాష్ సప్లై ద క్వశ్చన్ ట్యాగ్ అన్నాడు. ఆ 4 ఆప్షన్స్లో. ఓకే, ఆప్షన్స్ ఇవ్వలేను, జస్ట్ ఐ థాట్ టైం పర్మిట్స్. అండ్ మై సిస్టర్ హ్యాస్ డాష్ హింట్ వర్డ్ పెయింట్స్ ద వాల్. మై సిస్టర్ హ్యాస్ పెయింటెడ్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యాస్ ఆర్ హ్యావ్ వస్తే V3 రావాలి, పెయింటెడ్. సో మళ్ళీ నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ విల్ హెల్ప్ దెమ్. అందుకని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, ఎక్సర్సైజెస్ తీసుకొని మార్కెట్లోనే తీసుకొని చేస్తూ ఉంటే ఏమవుతుంది, వాట్ ఎవర్ దే ఆర్ కంఫర్టబుల్ దే విల్ బీ హ్యాపీ, అండ్ వాట్ ఎవర్ ఇస్ ట్రికీ దే కెన్ జస్ట్ ప్రాక్టీస్ మోర్, అండ్ వాట్ ఎవర్ దే కెన్ ఆన్సర్ దట్ గివ్స్ దెమ్ కాన్ఫిడెన్స్, దట్ బూస్ట్ అప్ దేర్ కాన్ఫిడెన్స్. ప్రాక్టీస్ చాలా చేస్తేనే బెటర్, అండ్ దే విల్ గెట్ ద స్పీడ్ ఆల్సో, దే కెన్ ఫినిష్. రైట్ సార్, మనకి లాస్ట్ 1 minute మాత్రమే టైం ఉంది సార్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? మళ్ళీ క్లాస్ ఉండకపోవచ్చు టెట్లో.
సో యాజ్ వీ హీన్ డిస్కసింగ్ ఆల్ రూల్స్, ఏ రూల్స్ అయితే టెన్సెస్లో ఉన్న రూల్స్ని ఫస్ట్ థింగ్ జాగ్రత్తగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఏది నేర్చుకున్నా ఆ డెఫినేషన్ ఫస్ట్ నేర్చుకుని ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ ఓన్గా చేస్తే అర్థమైపోతుంది. సో దట్ వెన్ ఎవర్ దే ఫేస్ ఎనీ క్వశ్చన్ ఇన్ ఎనీ ఫార్మ్, సో దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఇది చేస్తూ దెన్ రెగ్యులర్ రీడింగ్ ఈజ్ అ మస్ట్. దట్ షుడ్ గో. రైట్ సార్. సో ఐ విష్ ఆల్ ద క్యాండిడేట్స్ వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమాచారాన్ని సమయాన్ని కేటాయించి సమాచారాన్ని అందించారు. రైట్, ఈరోజు ఇంగ్లీష్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ గురించి చర్చించుకున్నాం. రేపు మళ్ళీ మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.